మాతృదేవోభవ. నిగమాంత ప్రతిభాత్త తాత్వికధుని నిర్వాణ సంధాయిని జగదజ్ఞానతమోపకారతరణి జ్ఞానప్రభాధారిణి భగవన్మానసకారిణి సుఖ విరాట్ భాషా సుధాసారణి భగవన్మానసకారిణి సుఖ విరాట్ భాషా సుధాసారణి నగరాజాన్వయ శుక్తి ముక్త తరుణి నారాయణీ బ్రోవుమా నారాయణీ బ్రోవుమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 825వ భాగానికి స్వాగతం పలుకుతాం. మంచూరాజుల పాలనం మది మహామ ప్రజామార్తాండ తీక్ష్ణద్యుతిన్ మంచున్ బోలెకరంగిపోయినది. మంచూరాజుల పాలనం మది ప్రజామార్తాండ తీక్ష్ణద్యుతిన్ మంచున్ బోలెకరంగిపోయినది. ధర్మగ్లాని శైరింతురే మంచున్ గొండలు రైతు సోదరులు ఘర్మాంగారములు. మంచుంగొండలు రైతు సోదరులు ఘర్మాంగారములు. వా భూమినే ముంచున్ వారి పరాభవోర్మి నృపులన్ పుట్టించి గిట్టించడిన్. కర్షకులు అంటే ఘర్మాంగారములు, చెమట నిప్పులు. ఇది కొత్త ప్రయోగం, కొత్త పదబంధం, కొత్త అభివ్యక్తి. ఘర్మ అంగారం చెమట నిప్పుగా మారుతుంది పట్టించుకోకపోతే, అవమానిస్తే. ఆయుధాలకు ఎప్పుడు ఆకురాతి మీద పదును పెట్టరండి, అవమానం మీద పదును పెడతారు. అవమానాన్ని బట్టి ఆయుధం పనిచేస్తుంది, ఆకురాయిని బట్టి కాదు. ఏ జాతికి ఏ వర్గానికి అవమానం జరగకుండా మనం జాగ్రత్త పడాలి, ముఖ్యంగా కర్షకులకి. లోకు వర్గాలు కదా, ఏం చేయలేరు కదా, మట్టి పిసుక్కునేవాళ్ళు కదా అంటే పీక పిసగ్గలరండి, మట్టి బట్టిలోంచి అన్నం పుట్టించిన వాళ్ళు. సముద్ర తీరాల్లో ఉద్యమాలు జరగాల్సింది ప్రత్యేక హోదా గురించి, పరమార్థ పరమాన్నాల గురించి కాదండి, రైతుల గురించి జరగాలండి. గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వరని అక్కడ జరగాలండి. ఎద్దుల బళ్ళేసుకొచ్చి కూర్చోవాలండి, కాకినాడ తీరంలో కానీ విశాఖ తీరంలో కానీ. అప్పుడు మొత్తం ప్రపంచం కదులుతుందండి. లేకపోతే ఈ దేశంలో వ్యవసాయాన్ని ఎవరు పట్టించుకోరు. నా కుటుంబాల వాళ్ళు కూడా వ్యవసాయం చేయడం మానేశారండి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రకరకాల వ్యర్థ పథకాల కారణంగా కూలి మనుషులు కూడా రావడం లేదండి. కూర్చోబెట్టి 300 ఇస్తుంటే పని చేయమంటే ఎవడు చేస్తాడండి? అది వాళ్ళని శాశ్వతంగా సమాధి చేయడం అండి. వాళ్ళ శక్తిని కూడా నిర్వీర్యం చేయడం అండి. ఉరికే వచ్చిన డబ్బుతో రకరకాల వ్యసనాలకు లోనవుతున్నారు, శక్తి కూడా చచ్చిపోతుంది, మొత్తం జాతి నాశనం అవుతుంది. ఇది ఎన్నికయ్యేవాళ్ళు, ఎన్నిక అవ్వాలనుకునేవాళ్ళు, శాశ్వతంగా పరిపాలించాలనుకునేవాళ్ళు వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళు ఏవో చేస్తారు. మనం వాటికి లొంగిపోతే ఎలాగా? ఈ ఉచిత పథకాలు ఏమిటి? ఎంతకాలం ఇవి? అసలు వాళ్ళ సొమ్ము ఎక్కడికి పోతోంది? వాళ్ళ శ్రమ ఎక్కడికి పోతోంది? ఆ శ్రమను గుర్తించాలి మనం. దాన్నే మహాకవి చెబుతాడు కవిత్వంలో. ఇలా తనంలో హేమం పండగ జగాల నిండా సౌఖ్యం నిండగా, పొలాలనన్నీ హలాల దున్ని ఇలా తలంలో హేమం పండగ జగాల నిండా సౌఖ్యం నిండగా, విరాము మెరుగుగా పరిశ్రమించే బలం ధరిత్రికి బలిగావించే కర్షక జీవుల కాయం నిండా, కాలువ కట్టే ఘర్మజలానికి ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదు లేదోయ్ ఖరీదు కట్టే షరాబు లేడోయ్. అది కదిలిస్తుంది, అది కదిలిస్తుంది. కవిత్వం అందుకోసం రాయాలి. మహాకవి శ్రీశ్రీ ఈ కవిత్వం ద్వారా, మహాప్రస్థానం ద్వారా తన భావాలు ప్రజల్లోకి పంపించగలిగినప్పుడు ఈ రకంగా రాయని వాళ్ళందరినీ ఆక్షేపించేవారండి ప్రేక్షకులు, శ్రోతలు. ఎందుకు భావకవిత్వం పనిలేక నువ్వు ప్రేమించిన ప్రియురాల కళ్ళు వర్ణిస్తావు, సిగ్గు లేదనేవారండి. కృష్ణశాస్త్రి గారి కవిత్వాన్ని బ్రహ్మాండంగా విన్నవాళ్లే శ్రీశ్రీ కవిత్వం రుచి తెలిసిన తర్వాత వదిలేశారండి. పెద్ద విప్లవం వచ్చిందండి. అందుకే భావ కవితా యుగం, అభ్యుదయ కవితా యుగం, విప్లవ కవితా యుగం వరుసగా వస్తాయి. ఇవి సమాజంలో మార్పులు, ఇవన్నీ సహజంగా ఒక దాని పట్ల విరక్తి వచ్చేస్తుంది. ఇక్కడ మారిన వాతావరణం, కానీ మళ్ళీ ఆ వాతావరణం మళ్ళీ శాశ్వతంగా అది మారుతుంది. అదే కాలచక్రం అంటే, అదే అమ్మవారు లేనంటే అదే. మనం ఏ కాలంలో ఉన్నామో ఆ చక్రంలో ఏ ఆకు దగ్గర మనం ఉన్నామో ఆ కాలంలో ధర్మంగా మనం ఏం చేయాలో అది చేస్తే చాలు. మన వల్ల అన్యాయం జరగకుండా న్యాయమే జరిగేలాగా, న్యాయం కోసమే మనం పోరాడుతూ ప్రాణం పోయినా పర్వాలేదు అనుకుంటే చాలు, మనకి మోక్షం ఖాయం. బతుకున్నంతకాలం బతుకు సార్థకత అవుతుంది. అమ్మవారు తప్పనిసరిగా తన ఒళ్ళో చేర్చుకుంటుంది. ఇంతమంది గురించి ఆలోచించినవాడు నువ్వు కంటే ఎవరయ్యా, నేనే జగత్తు, నా జగత్తు గురించి నువ్వు ఆలోచించావు నాన్న, దా అని ఇక్కడ కూర్చోబెట్టుకుంటుంది. వినాయకుడిని కూర్చోబెట్టుకుంటుంది.
అంతకంటే ఏం కావాలమ్మా? మోక్షం అంటే ఇంకేమిటి? భగవత్ చైతన్యంలో లీనమైపోవడమే కదా. భగవంతుడు అంటే సమాజం కదా. సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో వేదాంతరణ్య మహా, శంకరాచార్య చెప్పిన మాట. సమాజమే దేవాలయం అన్నారు. సమిష్టిరీశ్వరం అంటే అర్థమేమిటి? సమాజమే దేవాలయం. అదే మాటను ఎన్టీ రామారావు తెలుగులో చెప్పాడు, మహానుభావుడు. సమాజమే దేవాలయం అన్నాడు, ప్రజలే దేవుళ్ళు అన్నాడు. నిజమేనండి, శంకరాచార్య చెప్పింది ఏది? సమిష్టిరీశ్వరో వ్యష్టిర్జీవో. మనకు అర్థం కాల. వేదాంతపరమైన వ్యాఖ్యానాలు ఏవో చేసేసి రజ్జు సర్పభ్రాంతి ఘటాకాశం పటాకాశం అని దాన్ని ఎక్కడో పట్టుకెళ్ళి శంకరాచార్య సమాజం గురించి తాపత్రయపడ్డారు. 10 మంది బాగుండాలని కోరుకోవడమే కదా భక్తి. భక్తి యోగం నిండా భగవంతుడు అదే చెప్పాడు. భక్తికి మనం వేరే నిర్వచనాలు ఏవో ఇచ్చేస్తున్నాం. ఇక్కడ చుట్టూ తిరిగితే చాలు, నైవేద్యం పెడితే చాలు, స్నానం చేస్తే చాలు, దీపం పెడితే చాలు. ఇది భక్తిని ఎవరు చెప్పరా ఎక్కడ. ఇది మన స్వార్థానికి, మన కోరికలకు పనిచేస్తుంది. మనం ఇంకా సంకుచితం చేస్తుంది ఇది. ఎందుకంటే ఈ దీపాలు, స్నానాలు, ప్రదక్షిణాలు, వీటిల్లో కొన్ని చేయకూడనివి, చేయవలసిన రోజులు, చేయకూడని రోజులు, చేయవలసిన వాళ్ళు, చేయకూడని వాళ్ళు, చేయవలసిన స్థితులు, చేయకూడని స్థితులు, రకరకాలు వచ్చేస్తాయి. ఇదంతా మొత్తం భేదభావం, అజ్ఞానంలోకి తీసుకెళ్ళిపోతుంది. మన ఇంట్లో దీపం వెలగడం, మనం అంతా బాగుండడం ఎంత ముఖ్యమో, మన పక్కింట్లో దీపం బాగుండడం అంతే ముఖ్యం. వాళ్ళు బాగుండాలి. వాళ్ళు బాగుండడం కోసం మనం ఏం చేశాం? మన ఇంట్లో గట్టిగా పెట్టిన టీవీ శబ్దమో ఏదైనా వారికి ఇబ్బందిగా ఉందంటే మనం ఆపేయాలి వెంటనే. వారి క్షేమమే మనకి ముఖ్యం. మా ఇష్టం అని మాట్లాడకూడదు. వారికి ఇబ్బంది అవుతుందంటే మనమే తగ్గించుకోవాలి. రైల్లో ప్రయాణం చేస్తున్నాం, మనకేదో సినిమా చూడాలనిపిస్తుంది. వాళ్ళు ల్యాప్టాప్లు, టాపులేపులు చాలా వచ్చాయి. పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకు చూసేస్తున్నారు. సామాజిక భావన ఉంటే అలా చేయం. అయ్యో వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు ప్రయాణిస్తున్నారు, మనం ఇంత శబ్దం పెడితే వాళ్ళకి ఎంత ఇబ్బంది. వాళ్ళందరూ పడుకునే వాళ్ళు ఉంటారు, పుస్తకం చదువుకునే వాళ్ళు ఉంటారు, అసలు ఈ శబ్దం పడని వాళ్ళు ఉంటారు అని ఆలోచిస్తే హాయిగా చెవుల్లో ఏవో పెట్టుకుని వెంట ఒకవేళ అలా పెట్టుకోవడం వల్ల మనకే నష్టం అంటే మానేస్తాం. మనం కూడా ఓ పుస్తకం చదువుకుంటాం. అందరూ తలో పుస్తకం చదువుకుంటే ఏ ఇబ్బంది లేదే ప్రయాణాల్లో. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయండి? సామాజిక భావన లేక, సామూహిక బాధ్యత లేక. ఎవరేమైపోతే లేక నా ఇష్టం. ఆ సామూహిక భావనే భక్తి, సామాజిక బాధ్యతే భక్తి. అది లేకపోతే ఎలాంటి తిరుగుబాట్లు వస్తే చావో రేవో తేల్చగమావో అధినాయకత్వమందున రైతులు భూవిభునే ఎదిరించిరి చావున్ వరించిరందు చాలన్ వేలన్. చావో రేవో తేల్చుకుందాం పదండి అని కాలం పుట్టించిన నాయకుడు, సమాజం పుట్టించిన నాయకుడు సామాన్యుడు అసామాన్యుడయ్యాడు మావో. చావో రేవో తేల్చగా మావో అధినాయకత్వమందున రైతులు భూవిభునే ఎదిరించిరి. లక్షల మంది బయటకు వచ్చి ఉద్యమం చేశారండి. చావున్ వరించిరందు చాలన్ వేలన్. చాలామంది చనిపోయారు సహజంగా. అటువంటి ఉద్యమాలు జరిగినప్పుడు ఇప్పటి ప్రభుత్వాలే రకరకాలుగా ప్రవర్తిస్తున్నాయి. ఇక అప్పుడు రాజులు ఎలా ప్రవర్తించారో చెప్పేదే ఉందండి. సామూహికంగా మొత్తం కాల్చి బారేశారు. అయినా ముందుకెళ్ళిపోయారండి, నెత్తుడు ధారల్లో తడిసిపోతూ. నెత్తుడు ధారల్లో ఎందుకు వెళ్ళిపోయారు? ఏ శక్తి వారిని పంపించింది? తుపాకుల్ ప్రజాశక్తితో పోరనవున అపార ప్రజా సైన్యవాపన్ వశంబ ప్రపంచాన్నదాతల్ పరాభూతులైన ప్రపంచం పుటంచుల్ కృపాణాలు కావా. సాగర ఘోష కవి కోపం వచ్చింది. అందుకని భుజంగ ప్రయాతం వాడాడు ఇక్కడ ఛందస్సు. ఎవరిని మీరు తుపాకులతో కాలుస్తున్నది? తుపాకుల్ ప్రజా సైన్యవాపన్ వశంబ, తుపాకుల్ ప్రజాశక్తితో పోరనోన అపార ప్రజా సైన్యవాపన్ వశంబ ప్రపంచాన్నదాతల్ పరాభూతులైన ప్రపంచం పుటంచుల్ కృపాణాలు కావా. తుపాకులు ప్రజాశక్తితో పోరనవునా? తుపాకులు పోరాడగలవా ప్రజలతోటి? ఎంతమందిని కాలుస్తారు? ఎన్నిసార్లు కాలుస్తారు? ఎన్ని రోజులు కాలుస్తారు? తన ప్రాణానికి లెక్కించకుండా ఒక్కడు కాల్చేవాడు చేతిలో తుపాకి లాక్కుని ఎదురు గాలిస్తే ఏమవుతాడండి? తుపాకులు ప్రజాశక్తితో పోరణవునా? తుపాకులతో ఎప్పుడు ప్రజాశక్తిని ఆపేయగల అనుకోవడం అజ్ఞానం. అది జరిగే చరిత్ర ఎప్పుడు అటువంటి ప్రజల దోపిడీదారుల ప్రయత్నాలు నిరూపణ అయినట్టుగా చరిత్రలో దాఖలాలు లేవు, సార్థకమైనట్టుగా. తుపాకులు ఎప్పుడూ ప్రజాశక్తితో పోరలేవు. తుపాకీ శక్తి ఎప్పుడూ పరిమితమే. అపార ప్రజాసైన్యం ఆపన్ వశంబ. లక్షల మంది వచ్చి రహదారుల్లో విహరిస్తూ ఉంటే ఎవడాపుతాడండి? ఏమైనా ఇద్దరా ముగ్గురా? అంతమంది అలా ఉద్యమంగా వచ్చారు అంటే అది సరైనది కాకపోతే ఎందుకు వస్తారు? ఒకవేళ సరైనది కాకపోయినా ఆ ఉద్యమానికి తలొక్కక తప్పదు. జల్లికట్టుకి కేంద్ర ప్రభుత్వం, సుప్రీంకోర్టులు కూడా తలొగ్గుతున్నాయి. సరైందా కాదా ఏం చేస్తారు? ప్రజాబలం, మంచు చెడ్డ వాళ్ళు తెలుసుకుంటారు. తర్వాత సాంస్కృతికమైన విషయాల్లో ఎప్పుడూ మార్పులు ప్రజల్లో చైతన్యం రావడం ద్వారా జరగాలని భారతీయ ఋషులు ఎందుకు చెబుతారంటే ఇందుకే. ప్రజా ఉద్యమాలు దుర్వినియోగం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎవడో మూర్ఖ నాయకుడు రెచ్చగొట్టేస్తాడు వాడి స్వార్థం కోసం.
మన కులానికి అన్యాయం జరిగింది అంటాడు. ఈయన పదవి లేదు, అది ఒక్కటే అన్యాయం, అంతకంటే ఏం లే. వీళ్ళు రెచ్చిపోతారు, వీళ్ళు ఏదో చేసేస్తారు, తర్వాత వీళ్ళు కేసుల్లో ఇరుక్కుంటారు, వీళ్ళు జైల్లో ఉంటారు, ఆయన ఇంట్లో కూర్చుంటాడు. ఏవో అప్పుడప్పుడు ట్విట్టర్లో ఏవో పడతాడు, లేకపోతే ఏదో ప్రకటనలు ఇస్తూ ఉంటాడు, ఎందుకంటే నేను ఉన్నానని చెప్పడానికి. ఈ నాయకుల వల్లనే ప్రజలు పడకూడదు. అంచేది ఉద్యమం అనగానే ప్రజలు వచ్చేసారు అనగానే గొప్పనం అనుకోవాల్సిన పనుల రకరకాల కారణాల వల్ల వస్తాయి. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా చూస్తున్నాం మనం. పూర్వం అలా వచ్చేవి కావు. అందులో కూడా దేశం దిగజారిపోయింది. ఎవరు పిలుపు ఇవ్వగానే దేనికి పిలిపిచ్చారో కూడా తెలియకుండా వెళ్ళిపోతారు జనం. అదో పిచ్చి, అదో వ్యామోహం. కానీ అది వేరు. లక్షల మంది వచ్చేసారు, లాంగ్ మార్చ్ అన్నారు, మొత్తం ప్రభువును పడగొట్టే వరకు కదిలేది లేదన్నారు. ప్రపంచాన్నదాతలు పరాభూతులైన ప్రపంచం పూటంచులు కృపాణాలు కావా. ప్రపంచానికి అన్నం పెట్టేటువంటి రైతుల్ని పరాభవిస్తే ప్రపంచం అంచులున్నాయే, దిగంతరాళాలు అంటారే, అవి కత్తులవుతాయండి, కృపాణాలు అవుతాయండి. కృపా నా, ఆ శబ్దం చాలా విచిత్రం సంస్కృతంలో. కృపా నా, దయ లేదు, అదే కృపాణం. సరిగ్గా విరామానికి ముందు మీరు విన్నటువంటి పద్యం భుజంగ ప్రయాతం అనే ఛందస్సులో ఉంటుంది. వినా వెంకటేశో ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. వెంకటేశ్వర సుప్రభాతంలో శరణాగతిలో మనం వినే ఛందస్సు ఇదే. ఇలాంటివి చాలా రాస్తారు మహానుభావుడు, మహాభక్తుడు, మహాకవి, మహాపండితుడు, ప్రతివాది భయంకరం అన్నంగరాచార్యులు. వెంకటేశ్వర సుప్రభాతం, స్తోత్రం, మంగళాశాసనం, ప్రపత్తి అన్నీ ఆయన రచించారు. ప్రతివాది భయంకరం అన్నంగరాచార్యులు, సంక్షిప్తంగా ఆయన్ని అన్నన్ స్వామి అంటారు. ఆ ఛందస్సు ఆ సందర్భాన్ని బట్టి వాడగలిగితే గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. సరిగ్గా ఉద్యమానికి ఈ ఛందస్సు బాగుంటుంది, ఎందుకంటే దాని పేరే భుజంగ ప్రయాతం. తాసుపావు నడిచినట్టు లలాలా 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 అలా నడుస్తుంది. పాము పొడగెత్తి ఆడినట్టే. ఆ ఛందస్సుల చేత ఊడిగం చేయించుకుంటాడు సామర్థ్యం ఉన్న కవి. ఎత్తుకున్న ఛందస్సు సాగించలేకపోతే ఓడిపోతాడు, అది వేరే విషయం. దానికి తగిన సందర్భం, తగిన పదజాలం ఎంచుకోవాలి. తుపాకుల్ ప్రజాశక్తితో పోరనౌన అపార ప్రజాసైన్యమాపన్వశింబ ప్రపంచాన్నదాతల్ పరాభూతులైనన్ ప్రపంచం పుటంచు కృపాణాలు కావా. సరిగ్గా అక్కడ జరిగినటువంటి లాంగ్ మార్చ్ ఉద్యమాన్ని ఇప్పుడు మంగళ మహాశ్రీ వృత్తంలో వర్ణిస్తున్నాడు సాగర ఘోష కవి. నేననగ నేననుచు నేలజటు నీనినటు నేతనెదిరింపగ మహాప్రస్థానమన సాగెనది సాగునది ఆగదది సామ్యపథ సాగర ముదాకన్ ప్రాణములు పానములు రక్తమున స్నానములు రైతులకు నేతలెదురైనన్ బానిసల సంఖ్యలలు పట్టుమని తెల్లినవి బాటలను పాటలను పాడన్. ఇది మంగళ మహాశ్రీ. సరిగ్గా భగ 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 భల 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 అనే గణాలు 7 ఉంటాయి వరుసగా. నేననగ నేనను చునేత నేత నేలయటు నీనినటు నేతనేది రింపగ మహాప్రస్థానమున సాగినది సాగునది ఆగదది సామ్యపథ సాగరము దాకన్ ప్రాణములు పానములు రక్తమున స్నానములు రైతులకు నేతలెదురైనన్ బానిసల సంఖ్యలలు పట్టుమని త్రిల్లినవి బాటలను పాటలను పాడన్. పదాలకి పదాలు వేసేగానే సరిపోలేదు, అర్థం సరిపోవాలి. శబ్దం ఎంత ముఖ్యమో అర్థం అంత ముఖ్యం. శబ్దం కంటే అర్థమే ముఖ్యం, అర్థం కోసమే శబ్దం. కానీ కేవలం భావుకతతో కవిత్వం చెప్పుకుంటూ వెళ్ళిపోతే, సరైన శబ్దం పడకపోతే అది జనంలోకి వెళ్ళదు. చదువుకునేవాడికి, ఒంటరిగా కూర్చొని చదువుకునేవాడికి బాగానే ఉంటుంది, ఆ భావం అందేస్తుంది. కానీ జనంలోకి వెళ్ళదు. దానికి జనాన్ని అనుకోవడం వల్ల ఉపయోగం లేదు. అంత లోతుగా అర్థం చేసుకునే శక్తి అందరికీ ఉండదు. ఆ ఉన్నవాళ్ళనే రసజ్ఞులు, సహృదయులు అంటారు. సాహిత్య పరిభాషలో సహృదయులు, రసజ్ఞులు. ఊరికి రసజ్ఞుడు అంటే చారు తాగేవాడును, సహృదయుడు అంటే మంచి హృదయం కలిగిన దాన ధర్మాలు చేస్తాడు వాడుగాడు సహృదయుడు అంటే. సాహిత్యంలో చెప్పిన అలంకారాన్ని చెప్పవలసిన అవసరం లేకుండా వ్యాఖ్యాన నిరపేక్షంగా అర్థం చేసుకోగలిగిన వాడు, అనుభూతి చెందగలిగిన వాడు సహృదయుడు. దాన ధర్మాలు చేసేవాడు కాదు. ఆయన దాతనండి, సహృదయుడు అనొద్దు. సహృదయుడు ఒక పారిభాషిక పదం.
అంటే కవి ఏ అనుభూతి చెంది ఈ విషయాన్ని చెప్పాడో అదే అనుభూతిని పొందగలిగిన వాడు, సహానుభూతి హృదయంలో పొందగలిగిన వాడే సహృదయుడు. దానికి కొంత పాఠకులు కూడా పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాలి. మాకు తెలిసేలా మా స్థాయికి వచ్చి చెప్పండి అనకూడదు, అది అవమానం. అది కవికి అవమానం, వారికి అవమానం. మీరు చెప్పండి, మీరు అలా చెప్పాలి, మేమే నేర్చుకుంటాం అన్నట్టుగా ఉండాలి. ఎందుకంటే వాడవలసిన చోట గంభీరమైనటువంటి భాష వాడకపోతే ఆ సందర్భం బాగుండదు, అది రక్తి కట్టదు. మామూలు జనసామాన్య భాష వాడే సందర్భాలు కొన్ని ఉన్నాయి. బావా ఎప్పుడు వచ్చి తీవు సుఖులే భ్రాతలు సుతులు చుట్టములు, అక్కడ అలాగే వాడాలి. భాగినేయుడ నీకు కుశలమాట, ఎవడి భాగినేయుడు అంటాడు ఎవడో. బావా ఎప్పుడు వచ్చి తీవంటే అర్థమైపోయింది అక్కడ, అంతే. తిరుపతి వెంకట కవులకు తెలిసేది. వాళ్ళు మహత్తరమైన సమాసాలు గుప్పించి పద్యాలు రాసిన సందర్భాలు ఉన్నాయి. తేలిగ్గా హాయిగా జనం మాట్లాడుకునే భాషలో రాసినవి ఉన్నాయి. ఆ సందర్భం అర్థాన్ని కూడా అలాగే పోషించుకోవాలి. అందుకే కాళిదాసు కుమార సంభవం రఘువంశం రాయడానికి ముందు వాగర్ధ వివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరు. అమ్మా పార్వతీ నువ్వు వాక్కువమ్మా, పరమేశ్వర నీవు అర్థమయ్యా, మీరిద్దరూ కరుణిస్తే నాకు శబ్దార్థాలు తగినవి దొరుకుతాయన్నాడు. కవిత్వంలో శబ్దం అర్థం రెండూ ముఖ్యమే. ఒక్క రవ్వ అర్థానికే ప్రాధాన్యం, కానీ దాన్ని సరైన శబ్దంతో చెప్పలేకపోతే దెబ్బతినేస్తాం. అందుకని శబ్దం మీద కూడా మంచి అధికారం సాధించాలంటే వ్యాకరణం నేర్చుకోవాలి, అమరకోశం చదవాలి, ఆంధ్రనామ సంగ్రహం చదవాలి, పూర్వ కవులు రాసిన కావ్యాలు చదవాలి. నేను కమ్యూనిస్టు కవిని కదా, నేను ఏదో ప్రజల బాధల గురించి రాస్తాను, అన్నం గురించి 2 మాటలు రాయడానికి అమరకోశం అవసరమా అనకూడదు, అది అజ్ఞానం. నువ్వు అనుకున్న భావం జనంలోకి వెళ్ళాలి అంటే అమరకోశం చదవాలి, ఆంధ్రనామ సంగ్రహం చదవాలి, పత్రికలు చదవాలి. ఏ భాషలో చెబితే ఇప్పుడు వాళ్ళు గ్రహిస్తారో అనుకోవాలి. పూర్వం వాళ్ళు చెప్పిన భాషే వాడాలని ఏం లేదు, కానీ వాళ్ళవి చదవాలి. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారు, ఎలా చెప్పారు, ఆ కాలానికి అర్థమయ్యేలా వాళ్ళు ఎలా చెప్పారు, దాన్ని బట్టి మనం ఈ కాలానికి ఎలా చెప్పాలో నిర్ణయించుకోవాలి. పూర్వం తండ్రి ఇల్లు కట్టించేస్తారు, అందులో కొడుకు ఉండడం లేదా, కూతురు ఉండడం లేదా, దానికి కావలసిన మార్పులు వారు చేసుకుంటారు. తండ్రి గారు ఉన్నప్పుడేమో నేలబారు టాయిలెట్ ఉంటుంది, దాన్ని వారు కమోటు కింద మార్చుకున్నారు, ఎందుకంటే వీరు కూర్చోలేరు కాబట్టి. అంత మాత్రం చేత ఇల్లు అమ్మేస్తాను ఆ కమోటు కోసం. అదే తేడా, ఏదైనా అంతే. పూర్వ పారసత్వాన్ని అందుకోవాలి, అవన్నీ చదవాలి. వాళ్ళు ఇచ్చిన మంచాలు ఏవో కావలసిన కొన్ని మార్పులు చేయించుకుంటాం అందంగా, వాళ్ళు ఇచ్చిన బీరువాలే ఏవో దాని మీద ఏవో స్టిక్కర్లు అంటించుకుంటాం, సరిపోతుంది. సాహిత్యమైనా అంతే, సంగీతమైనా అంతే, వారసత్వాన్ని అందుకోవాలి. ఆధునిక కాలంలో ఎలా ఎలా దాన్ని అందజేయాలో చూసుకోవాలి. ఇప్పుడు అర్థం చూద్దాం. నేననగా నేననుచు నేలయటు నీనినటు నేతనిదిరింపగ మహాప్రస్థానమన సాగినది సాగునది ఆగదది సామ్యపథ సాగరముదాకన్ ప్రాణములు పానములు రక్తమున స్నానములు రైతులకు నేతలెదురైనన్ బానిసల సంఖ్యలలో పట్టుమని త్రిల్లినవి బాటలను పాటలను బాడన్. నేననగా నేననుచు, నేనంటే నేనంటూ వీధుల్లోకి దూసుకొచ్చారండి మావో వెనకాల. మావో వెనకాల వాడు రాలా, వాళ్ళకి ముందు మావో ఉన్నాడు, అంతే. నాయకుడు ప్రాధాన్యం ఎప్పుడు అంతే. లేకపోతే పెంచేస్తే ఏమవుతుందంటే వ్యక్తి ఆరాధన పెరుగుతుంది. చైనా వాళ్ళు కూడా ఈ మావో ఆరాధనతో అప్పుడు ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ వ్యక్తి ఆరాధనకి ముఖ్యంగా ప్రపంచంలో చాలా దేశాలు దెబ్బతిన్నాయండి, ఇప్పటికీ దెబ్బతింటుంది మన దేశం. వ్యక్తుల మీద ఆధారపడేలా చేయొద్దండి, ఎప్పుడు వ్యక్తి ఆరాధన పనికిరాదండి. అందుకే ఎప్పుడైనా విమర్శ ఎవరైనా చేస్తే వారిని విమర్శించారు, వీరిని విమర్శించారు అన్నదండి, ఆ విషయాన్ని మాత్రమే విమర్శించారు. ఇంకో విషయంలో వారిని వీరు సమర్థించవచ్చు, అది వేరే విషయం. ఒక క్షణం విరామంలో ఈ వ్యక్తి విమర్శకి వ్యవస్థ విమర్శకి తేడా ఏమిటో చూద్దాం, ఆలోచించుకుందాం సహృదయంతో, ఏది మంచిదో కూడా. రష్యా అయినా చైనా అయినా రామాయణ భారతాలు పుట్టినటువంటి ఈ దేశమైనా వ్యక్తి ఆరాధన నశిస్తే తప్ప వ్యవస్థ బాగుపడదు. అందుకే ఏ రంగానికి సంబంధించి కూడా హీరోయిజం అనేది పనికిరాదండి అసలు. అతను నటులు ఉన్నంతకాలం నాటకాలు సినిమాలు అన్నీ బాగున్నాయి, హీరోయిజం వచ్చాక దెబ్బతిన్నాయి. ఎందుకంటే వ్యక్తుల ప్రాధాన్యం పెరిగిపోతుంది. ఇంకా ఆయన బట్టి కథ, ఆయన బట్టి హీరోయిన్, ఆయన బట్టి అనే నిర్ణయం చేసేస్తారు. ఇంకా మొత్తం కళ పోయింది, నటన పోయింది. ఏ రంగమైనా అంతే, వ్యక్తికి ప్రాధాన్యం పెంచకూడదు. చెప్పిన విషయానికి ఆ వ్యక్తి ఎందుకు గొప్పవాడని మనం అనుకుంటాం. ఒక రంగంలో ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన ఏదో కొంతకాలం అయ్యాక చాలా గొప్పవాళ్ళ మనకు ఎందుకు అనిపించాడు ఆలోచించండి. మంచి మాటలు చెప్పబట్టే కదా. ఆ మంచి మాటలు చెప్పినంత కాలమే ఆయన గొప్పవాడు. ఆయన ఒక చెడ్డ మాట చెబితే ఖండించవలసిందే. ఇదివరకు సమర్థించా, ఇప్పుడు ఖండించా కొద్ది అది మాటను బట్టి.
వ్యక్తుల మీద మనకేమీ ప్రేమ ఉండదు, ఏమీ ద్వేషం ఉండదు. మాటను బట్టి ఎవరన్నా గొప్పవాళ్ళు అయినప్పుడు మాటలను బట్టే వారుతూ ఉంటుంది. ఆ మాట మంచిదైతే సమర్థిస్తాం, లేకపోతే వదిలేస్తాం. అంటే ఇవాళ సమర్థిస్తే రేపు జీవితాంతం సమర్థించాలని ఏం లేదు. ఎవరిని అలా సమర్థించకూడదు. వ్యక్తులకు మనం బానిసలం కాదు. వ్యవస్థలో మనమంతా పాత్రధారులు. విమర్శ ఎప్పుడు విషయాన్ని బట్టి ఉండాలి, ప్రశంస కూడా విషయాన్ని బట్టే ఉండాలి. ఆ విషయం మాట్లాడాడు కాబట్టి ఆయన గొప్పవాడు, అంతేగాని ఆయన ఏం మాట్లాడినా గొప్పది, ఇది మూర్ఖత్వం. ఇది ఆయన ఏం మాట్లాడినా గొప్పది కాదు, నువ్వు మూర్ఖుడు అయ్యావు. అప్పుడే అభిమాన సంఘాలు బయలుదేరితే వెనకాల బోర్లు ఎట్టేసుకుని. ఆపదలో ఒక్కళ్ళు ఆదుకోరండి, అన్ని రుజువైపోతున్నాయి. ఆపదలో ఆదుకునే అభిమాన సంఘాలు లేవండి. డబ్బాలు కొట్టుకుందుకే ఇవన్నీ తెలిసిపోతుంది. ఎవరూ మనని రక్షించలేరు ఏ రకంగా, భగవంతుడు తప్ప. అంచేత అందరిలోనూ లీనమైన అంతర్లీన శక్తి అమ్మవారిని నమ్ముకోవడం ఒక్కటే శరణ్యం. నిస్సంకోచంగా, నిర్భయంగా, నిష్కల్మషంగా మనం చెప్పదలుచుకున్నది ఏదో చెప్పడమే, చేయదలుచుకున్నది ఏదో చేయడమే. జవాబు చెప్పవలసింది అమ్మవారికి, ఎవ్వరికి కాదు. అలా ఉంటారు నాయకులు. వాడు తాత్కాలికంగా ముందు ఉంటాడు మావో, అందుకని మావో ఒక్కడే, ఇక తర్వాత ఎవడూ లేడు అనేసరికి ఏమవుతాడు, మావో ఎవరు అవతారమండి అని ప్రశ్న వస్తుంది అక్కడ వెంటనే. రేపొద్దున ఇంకో బ్రేవో వస్తాడు, ఆయన ఎవరు అవతారాలు కావక్కల్లా, మానవుల్లోంచి అవతారాలు పుట్టుకొస్తాయి. మనం చేసే పనుల కంటే అతీతమైన కార్యాలు చేసిన వాళ్ళని మహాపురుషులు ఉంటారు. వారు చనిపోతే కొంతకాలానికి చారిత్రక మహాపురుషులు ఉంటారు. వారు చనిపోయి కొన్నేళ్లు సాగితే యుగ పురుషుడు అంటారు. కొన్ని యుగాలు కూడా గడిచిపోతే అవతార పురుషుడు అంటారు. ఇంతకు మించిన రహస్యం ఏమీ లేదు. ఇవి కాలక్రమంలో వచ్చిన మార్పు. అందుకని అవతార పురుషులు ఇలా పుట్టగానే నేను అవతారం అని శంఖచక్ర కథాపద్మాలు పట్టుకుని కూర్చోరు. అలా ఎక్కడా జరగదు. సమాజం ఒక అవినీతి మార్గంలోనో అక్రమ మార్గంలోనో ఏదో జరిగిపోతూ ఉంటే ఆ ప్రజల్లోంచే ఆ ఒత్తిడి వస్తుంది. ఆ ఒత్తిడి ఒకరిని బాగా ప్రేరేపిస్తుంది. వాడు విద్యావంతుడు కావచ్చు, పండితుడు కావచ్చు, ధైర్యవంతుడు కావచ్చు, సంస్కారవంతుడు కావచ్చు, ఏదో ఉంటుంది. మిగిలిన వ్యక్తుల కంటే అతనిలో కొంచెం ఎక్కువ ఉంటుంది. దానికి జన్మాంతర సంస్కారం కూడా తోడు కావచ్చు. అది సిద్ధాంతం, తప్పేం లేదు. ఆ వ్యక్తి రూపొందుతాడు. అతను స్థాపించవలసిన ధర్మాన్ని తిరిగి స్థాపించినంతో అతను అందరూ దేవుడుగా, అవతార పురుషుడిగా కొలుస్తారు. క్రమంగా అవతార పురుషుడు అంటారు. ఏ అవతారాలైనా ఏ దేశంలోనైనా అలాగే ఏర్పడతాయి. మనకు అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది ఈ విషయం. ఎందుకంటే మనకి ఇప్పటికే బాగా బలంగా అభిప్రాయాలు పాతుకుపోయి వాటిని మార్చుకోవాలంటే కష్టం. అదో చేదస్తాం, మార్చుకుంటే మంచిది. ఎప్పుడూ సత్యం ఒకటే నిలబడుతుంది, ఈ చేదస్తాలు నిలబడం. అంచేత చైనాలో ఇప్పటికీ మావోని అవతార పురుషుడే పూజిస్తున్నారండి. మావోకు దండం పడితే ఫలితాలు ఉంటాయని పని కూడా వచ్చేసింది. అక్కడ పడిపోతారు జాతి మూర్ఖత్వాల్లో. మావో విగ్రహం గొప్ప, మావో సెంటిమెంటు, మావో చొక్కా, మావో టోపీ వచ్చేసేయండి. ఇక్కడ మన దగ్గరేనా అంతే. జాతికి ఎంత గొప్ప మేలు చేసిన వారు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఎవరైనా వ్యక్తుల ప్రాధాన్యాన్ని పెరగనీయకూడదు. ఆ పార్టీ గొప్పతనం, అది వారి ఆశయాల గొప్పతనం, ఆ మంత్రుల గొప్పతనం, ఆ శాసనసభ్యుల గొప్పతనం, ఆ పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కడి గొప్పతనం. ఒక వ్యక్తికి ఆపాదించకూడదు ఎప్పుడు గొప్పతనాన్ని. అలాగే వైఫల్యాన్ని కూడా ఒక వ్యక్తి వైఫల్యం అని అనకూడదండి. దానికి కూడా అందరి బాధ్యత ఉంటుందండి. అప్పుడే సమాజం బాగుంటుంది. నేనంటూ వచ్చేసారు. నేల ఎటు నీనట్టు నేల ఈనిందా అన్నట్టుగా ఉంది. నేతనెదిరింపగా మహాప్రస్థానమన సాగినది. అదేదో మహాప్రస్థానం. అందుకే శ్రీశ్రీ తన కవితా సంపుటికి లాంగ్ మార్చిను దృష్టిలో పెట్టుకుని మన తెలుగులో దానికి సరైన మాట మహాప్రస్థానం అన్నాడు. లాంగ్ మార్చికి మామూలుగా ముక్కకు ముక్క అనువాదం చేస్తే దీర్ఘయాత్ర. తెలుగులో అపార్థాలు వస్తాయి దానికి. దీర్ఘనిద్ర, దీర్ఘయాత్ర అనకూడదు. అందుకే మహాకవి పాండిత్యం ఉన్నవాడు, ఆ స్ఫురణ తెలిసినవాడు జాతిలో ఈ మాటని జాతిలోకి పంపించాలంటే ఈ జాతిలో ఏ విశ్వాసం ఉంది, తిరిగి రాని యాత్ర ఏది అని గమనించాడు. సరిగ్గా భారతంలో మహాప్రస్థానం తిరిగి రాని యాత్ర. రాలేని వాళ్ళు ఉండిపోండి, నాతో రావద్దని ధర్మరాజు చెప్పాడు. చివరి వరకు అతనితో వెళ్ళగలిగింది ఒక కుక్క మాత్రమే. భార్య సహా, తమ్ముళ్ళు సహా ఎవరూ వెళ్ళలేకపోయారు. అది దృష్టిలో పెట్టుకుని శ్రీశ్రీ సామ్యవాద కవైనా ఏ రకమైన తన జాతి హిందువుల విశ్వాసం ఏమిటో గమనించి ఆ రకమైన పదాలు వాడాడు. కాబట్టి శ్రీశ్రీ కవిత్వం జనంలోకి వెళ్ళిపోయింది బాగా. హరోం హరా అని కదలండి అన్నాడు. మావో బ్రేవో అని కదలమని చెప్పాలి. అది ఇప్పుడు ఎవరికీ అర్థం కాదు. ఇక్కడ హరోం హరా అని కదలండి, హరోం హరా అని కదలండి అన్నాడు ఆయన. అందుకనే ఎందుకంటే దేవుడు పల్లకి ఎత్తప్పుడు హరోం హరా అని కదులుతారు. ఈ సామాజిక సంక్షేమం కోసం హరోం హరా అనకూడదా? శివుడు సమాజానికి వ్యతిరేకమా? అందుకే ఏం చేస్తారు, విప్లవ భావాలు కలిగి సమాజ అభ్యుదయం కోసం పాటుపడిన వాళ్ళు కొందరు సొంతం చేసేసుకున్నారు.
ఆధ్యాత్మికత కోసం పాటుపడుతూ అదే సమాజం కోసం తాపత్రయపడిన వాళ్ళు కొందరు సొంతం చేసేసుకున్నారు. వీళ్ళకి మధ్యలో గీతలు గీసేశారు. వివేకానందుడు ఉపన్యాసాలన్నీ వింటే శ్రీశ్రీ కవిత్వంలా ఉంటాయి మొత్తం. ఆయన ఆశించిన సమాజం అదే. మనం వివేకానందుని భక్తుల్లో గెంటేశాం, శ్రీశ్రీనేమో విప్లవవాదుల్లో గెంటేశాం. వివేకానందుడే విప్లవ భక్తుడు, శ్రీశ్రీయే భక్త విప్లవం. పైగా ఆయన మొహమాటం లేకుండా పాపం ఏమండి పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పైకి ఎక్కడి నుంచి రాశారండి, ఎలా వచ్చింది ఒకటే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని శంకరాచార్య మాట నన్ను ప్రేరేపించిందని చెప్పాడండి. నిష్కల్మష చిత్తం కలిగిన మహాకవి శ్రీశ్రీ. నా పెద్ద కొడుకు అందుకు పేరెట్టుకున్నాను. అంతేకాదు ఇంకో మాట చెప్పాడు ఆయన, భజ గోవిందం అని గోవిందం భజ అనగలిగారు, నేను అనలేకపోయాను. పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పైకి అనగానే ముందుకు పదండి అనలేకపోయాను. ఇంకా ఆయన కుదిరినంతగా నాకు కుదరలేదన్నాడండి. అంత సహృదయుడండి. అంత సహృదయమైనదే తెలుగు భాష. దాన్ని మనం ఉపయోగించుకుందాం, ఆ మహాకవులు స్మరించుకుందాం.